హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి. యాక్చువల్గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు తెలీదు బర్త్డే ఉందని. మా ఫ్రెండ్ వాళ్ళ బాబుదండి బర్త్డే. మేమైతే ఇంకా డ్రెస్సెస్ అవి అయితే ఎక్కువగా తెచ్చుకోలేదండి, లగేజ్ ఊరికి అటు ఇటు మోయాలని. ఇంకా నా శారీస్ అయితే కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని మా చెల్లి వాళ్ళ ఇంట్లో, కొన్ని ఇక్కడ వైజాగ్లో ఉంటాయి. ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ అవి మేనేజ్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇది వేరే ఊర్లో బర్త్డే. మొన్న మేము ట్రైన్ దిగాం కదండి, మంచిర్యాల అక్కడ అండి ఇది. యాక్చువల్గా మా పిల్లలకు కూడా నేను ఏం పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాంటివి ఏమీ తీసుకురాలేదు. వాళ్ళకి హాఫ్ శారీస్ ఇక్కడ ఉంటే అవే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డ్రెస్ అది చేంజ్ చేశాను. బస్సులో వచ్చేప్పుడైతే ఇంకా చిరాకు చేసుకుంటారు కదా, ఈ హాఫ్ శారీ క్యారీ చేయలేరని. మేము కూడా మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే కొంచెం రెడీ అయ్యామండి. ఫైనల్గా అయితే బర్త్డేకి అయితే వచ్చేసామండి. బర్త్డే అయితే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇంకా పర్వాలేదండి, నైట్ అయితే లేట్ అవుతుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. బర్త్డే పార్టీ కదా, హ్యాపీగా పిల్లలు బెలూన్స్ అవి ఉంటాయి కదా, బాగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేశారు. మా చెల్లి వాళ్ళ పాప అండి. మా పాపకైతే మంచిగా రెడీ అవ్వడం అంటే ఇష్టం అండి. లిప్స్టిక్స్ అవి అంతా వేసుకోవడము, దండలు అవి వేసుకోవడం, చైన్స్ అంటే బాగా రెడీ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళడం అంటే. వాడు సిగ్గుపడుతున్నాడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి. వాడిని అప్పుడప్పుడు వీడియో తీస్తా అంటే వద్దంటాడండి. అసలు వీడియో మొబైల్ దగ్గరికి అసలు రాడండి ఒక్కొక్కసారి అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ బర్త్డే బాయ్కి వెల్కమ్గా డ్రై ఐస్ అండి, ఫాగ్ ఎంట్రీ. బర్త్డే బాయ్కి అయితే చాలా గ్రాండ్గా వెల్కమ్ చేశారండి స్టేజ్ పైకి. పాప మా బాబు అయితే అసలు బర్త్డే అంతా అయిపోయే వరకు అస్సలు ఏడవలేదండి, చాలా బాగున్నాడు, చాలా కోఆపరేట్ చేశాడండి బాబు అయితే. ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అందరూ మీట్ అయ్యారు అండి చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీగా అనిపించిందండి. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారండి. బర్త్డే హాఫ్ అయిపోయిందో లేదో అండి, ఇంకా పిల్లలందరూ బెలూన్స్ లాక్కొని రావడము, ఆడుకోవడము. బర్త్డే అంటేనే సందడిగా ఉంటుంది కదండి పిల్లలతో, ఇంకా చిన్న చిన్న పిల్లలతో చాలా బాగుంటుంది. వాటిని బ్లాస్ట్ చేయడము, మళ్ళీ బెలూన్స్ తీసుకురావడము, ఆడడము. మా వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఇంకా ఎండగా ఉందని ఈవినింగ్ టైం వరకు ఉన్నాము. ఫుల్గా ఆడుకున్నారండి మా పిల్లలైతే. మా చెల్లి వాళ్ళ పిల్లలైతే మరీను ఫుల్గా ఆడేశారు. ఇంకా అసలు అయితే అక్కడ మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇంకా వాళ్ళు ఫ్రీగా తిరిగేసి చక్కగా హాల్ అంతా తిరిగేసి ఫుల్గా ఆడుకున్నారండి. మేము ఇంటికి వెళ్ళేసరికి మొత్తం ఖాళీ చేసేసారండి పిల్లలందరూ కలిసి బెలూన్స్ అయితే. ఇంకా బర్త్డే పార్టీ అయిపోవడమే లేట్ అండి. ఇక్కడ మా చెల్లి వాళ్ళ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసింది. ఇంకా తర్వాత మా చిన్నమ్మాయి కూడా చేంజ్ చేసుకుంటా అంది, తను కూడా చేంజ్ చేసుకుంది. ఓన్లీ ఆ పార్టీస్, ఆ ఫంక్షన్స్ వరకే అండి వీళ్ళు హాఫ్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్. అసలు తర్వాత అయితే వద్దంటారు. ఈ బర్త్డే పార్టీ వల్ల చాలా రోజుల తర్వాత కొందరిని ఫ్రెండ్స్ని అయితే మీట్ అవ్వడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఫ్రెండ్స్ని మీట్ అయితే అంతే కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి, మరి బాయ్.